లద్దుకొని నిదానంగా తట్టుకోవాలండి. ఇది రైస్ కదా, విడివిడిగా వచ్చేస్తుంది. కొంచెం ఇదైతే ప్రతిసారి నీళ్ళు అద్దుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా తినడానికి చాలా బాగుంది. చల్లగా ఉంటే టేస్ట్గా ఉండదు. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. ఎగ్ ఎనర్జీనే, రైస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. పిల్లలకి పెట్టచ్చు. వేడి రైస్లో కూడా ఇలా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం ఆయిల్ వేయాల. ఆయిల్ అయితే వేసాను, ఎందుకంటే ఆయిల్ వేసేటప్పుడు చెయ్యి ఆయిల్ గిన్నె ఎక్కడ పడిపోతుందో అనేసి ఆఫ్ చేసి వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ వేస్ట్ కాదు. ఎగ్ గన్న ఉంటే అలా చేసి, దీంతో పాటు క్యారెటు, బీట్రూటు, వెజిటేబుల్ ఉంటే ఏదైనా వేయచ్చు. హెల్త్కి మంచిది కదా, బాగుంటుంది. చాలా మీరు పిల్లలకు పెట్టండి, మీరు తినండి. నేను చేసిండే రైస్ రొట్టి ఎలా ఉంటుంది, రైసు రొట్టి ఎగ్గు మిక్సింగ్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. రైస్ అండ్ ఎగ్ రొట్టి కాలాల, బాగా కాలాల, ఎందుకంటే రైస్ కదా, బాగా కాలాల.